మహేష్ బాబుని ఎక్స్పెషల్లీ బ్యాడ్ చేయడానికి కొంతమంది కొంత ఉంటారు కదా వీళ్ళు ట్రోల్ చేసేవాళ్ళు వాళ్ళందరూ కూడా బ్యాడ్ చేయడానికి చూస్తున్నారు. కానీ డబ్బులకు సంబంధించిన మ్యాటర్ ఈయన ఒక కంపెనీకి పని చేశారు అంతే తప్పితే దానికి దీనికి వేరు. ఇప్పుడు అల్లు అర్జున్ గారికి శ్రీలీల గారు కూడా ఈ కార్పొరేట్ కళాశాలకు సంబంధించి ఇలాంటి బ్రాండ్ ప్రమోషన్లు చేస్తానని చెప్పి వాళ్ళకి ఫిర్యాదులు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని నోటీసులు ఇచ్చారు. కానీ టాపిక్ వేరు కదా. అరెస్ట్ అవుతున్నారు అంటే పర్టికులర్గా టార్గెట్. మొన్న అరెస్ట్ చేసింది అల్లు అర్జున్ అరెస్ట్ చేసింది తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించిన పోలీసులు. ఇప్పుడు మహేష్ బాబు గారికి నోటీసులు ఇచ్చింది ఎవరు? ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి. దానికి దీనికి సంబంధం లేదు కదా. ఇక్కడ ఎవరు టార్గెట్ చేయలేదు. అల్లు అర్జున్ గారి విషయంలో జరిగింది కొంత వేరు. అల్లు అర్జున్ గారు ఎందుకు వాళ్ళకి నోటీసులు పంపించారు? ఆయన చేసిన ఏంటి తప్పు? మళ్ళీ ఏమైనా అరెస్ట్ చేసే అవకాశం లేదు. ఇప్పుడు ఎవరైనా కానీ కావాలని చేయరు కదా. కావాలని ఎవరు ఇరుకోరు కదా. వాళ్ళు ఏంటంటే ముఖ్యంగా వాళ్ళకి కావాల్సింది ఏంటి? వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం. ఇప్పుడు ఇటు సినిమాలు చేసుకుంటూ ఇటు చేసుకుంటారు. అక్కడ ఏంటంటే ప్రతిదాన్ని కూడా పూర్తిగా 100% 100% జెన్యూన్ అయితే చేస్తాము అనుకోవడం పొరపాటు. ఒకవేళ వాళ్ళు అనుకుని అలా చేసినా కానీ వెనకాల గ్యాంబ్లింగ్ జరుగుతాయి. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు పేరు మంచిగా పెడతారు కానీ బ్యాక్డ్రాప్లో జరిగేదంతా కూడా దారుణాలే కదా. అవన్నీ వాళ్ళకి తెలియవు కదా. ఏంటంటే మంచి కంపెనీ అంటారు. ఇలాగే వీళ్ళు నమ్మి చేస్తారు. తీరా ఇలాంటివి బయటకు వచ్చినప్పుడు వీళ్ళ పేరు పడుతుంది అంటే తప్పితే ప్రతి ఒక్కటి కూడా ఎంత సామాన్యులు కూడా ఇరుక్కుంటారు కదండి బెట్టింగ్ యాప్స్ వల్ల. దానివల్ల బెట్టింగ్ యాప్స్ వేరే, బెట్టింగ్ యాప్స్ వేరు, యాడ్ బ్రాండ్ అంబాసిడర్ కింద పనిచేయడం వేరు. బెట్టింగ్ యాప్స్ అనేది వీళ్ళ స్వార్థం కోసం చూసే కొంటారు కదండి ఫ్లాట్. ఆయన ప్రమోట్ చేశారనేసి రైటే. కానీ ఇప్పుడు ఆయన ఏం చెప్పారు? భూమి మీద పెట్టుబడి అట్టండి మీకు రేపటి రోజుల్లో దాని భవిష్యత్తులో బాగుంటుందని చెప్పారు. కానీ వెనకాల ఎంత దారుణాలు చేస్తున్నారని తెలియదు. వాళ్ళు వేరే ట్రాన్సాక్షన్ చేసి ఆ డబ్బు అంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ మహేష్ బాబు నీరుకెత్తారని వాళ్ళు అనుకోలేదు కదా. బెట్టింగ్ యాప్స్ అంటే కంప్లీట్లీ అది వేరే. అది ఒక రకంగా చెప్పాలంటే క్రైమ్ అండి. ఎందుకు అన్ని యాడ్లు చేయడం? దాంట్లో ఇప్పుడు థమ్స్అప్ తాగడం వల్ల జనాలకి మంచి ఏం జరగదు. అది మొత్తం ఘోరాలే. దాని దాయితే ఖరీదు అవుతుందని తెలుసు. ఇప్పుడు ప్రభాస్ చేయలేకనా? ఎందుకు ఈయన మాత్రం ఎందుకు అన్ని యాడ్లు? ఇప్పుడు మీరు అన్నారు రైటే. అంటే ఒక్కొక్కరి విధానాలు అలాంటి. ఇప్పుడు యాడ్లు చేయని వాళ్ళు ఎవరు? ముఖ్యంగా పవన్ కళ్యాణ్, ప్రభాస్. పెప్సీ యాడ్ కూడా మానేశారు. పెప్సీ తాగడం వల్ల ఏదో ఇరుక్కుంటారు అంటే పాడవుతుందని. ఎవరి విధి విధానాలు ఆలవండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్, ప్రభాస్కి మనకు అలా సంపాదించిన అవసరం లేదు, మనకు అంత అవసరం లేదని అనుకుంటారు. ఉన్నంతలోనే ఇచ్చినంత ఏంటిది సాయం చేస్తారు, తర్వాత సరిపెట్టుకుంటారు. మహేష్ బాబు గారు ఇంకో కొంత ఎక్కువ మంది చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు అందులో తప్పే లేదు కదండి. వాళ్ళ విధానం అలాంటిది. ఇప్పుడు అది తప్పు అని చెప్పి మనం జడ్జ్ చేయలేం కదా. అంత పెద్ద వ్యక్తిని మనం జడ్జ్ చేసే అంత సినిమా మనకు లేదండి. అంటే చెక్ చేసుకోవాలి కదా. రీచెక్ ఇన్ని యాడ్లు చేసేటప్పుడు జనాలకి ఏమన్నా హాని జరుగుతుంది? మీరు చెప్పిన పాయింట్లో చూసుకుంటే దేశం మీద 99 ముఖ్యంగా క్రైమ్ పరంగా తప్పే జరుగుతాయి. 1% మంచి ఉంటుంది. ఇక్కడ మంచిగా పోయే ఓడికి ఎదురు దెబ్బలండి. ఇప్పుడు మహేష్ బాబు మంచిగా పోయే విధంగా దెబ్బ తగిలింది తప్పితే ఆయన క్రైమ్ పరంగా చూసేపోతే ఆయన కూడా 4 బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేద్దాం. మరి ఇప్పటివరకు ఆయన మీద బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినట్టు ఎక్కడ రాలేదు, నేను చూడలేదు. అది మంచిగా పోయేవాడికి కొంచెం ఎదురు దెబ్బలు తగులుతాయి. అది ఎక్కడ మన ప్రతిదీ పొలిటికల్లో కానీ బయట ఎక్కడ ఏదో హీరో కాబట్టి ఆయన మంచి కాబట్టి ఆయన్ని ఏదో పొగుడుతున్నారు. కానీ మనం ప్రాక్టికల్గా మాట్లాడితే థమ్స్అప్ వల్ల మనకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం కూడా ఉంది. 1000 మంది హార్ట్ ఆపరేషన్ చేసి 10,000 మందిని చంపాడు కరెక్ట్ అంటారు మహేష్ బాబు? ఇక్కడ మీరు చెప్పేది పాయింటే. కానీ 1000 మందిని ఆయన బతికిస్తున్నారు. ఇక్కడ థమ్స్అప్ అనేది నువ్వు డబ్బులు పెట్టి కొనాలి. నీకు డబ్బు ఉంటేనే కొంటావు. నీకు తాగాలని మూడొస్తేనే కొంటావు. అంతే తప్పితే నిన్ను బలవంతంగా చేసేదేం కాదు కదా. అదే హార్ట్ ఆపరేషన్ చేయకపోతే, అదే హార్ట్ ఆపరేషన్ మహేష్ బాబు అనే వ్యక్తి కొన్ని లక్షల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టి అక్కడ చేయకపోతే ఆ ప్రాణం పోయినట్టే కదా. అంటే ఇక్కడ ఎంత విలువైంది ప్రాణం అని చెప్పడానికి మహేష్ బాబు ఉదాహరణ. కానీ ఇక్కడ మీరు చెప్పింది బాగానే ఉంది. కానీ ఏంటంటే అది వన్ సైడ్గా కొనండి అని కాదు. ఆయన ఏంటంటే ఒక యాక్షన్ రూపంలోనో లేకపోతే ఆయన ఒక స్క్రీన్ రూపంలో చూపిస్తున్నారు. అది 100కి 100% కొనండి తాగండి అని జరుగుతుంది. మీరు అన్నారు సాయి సూర్య డెవలపర్స్ ఆయన చూసే కొంటారు, మహేష్ బాబుని చూసి ఒక ల్యాండ్ కొంటారు. అన్ని డబుల్ రిజిస్ట్రేషన్ చేశారని చెప్పేసి మీరే అంటున్నారు. ఒక రకంగా దీనికి మహేష్ బాబు కూడా బాధ్యులే కదా. ఆయన చూసి మోసపోయిన ఉంటారు. ఒక రకంగా బాధ్యత కాబట్టి ఆయన కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ ఇప్పుడు నోటీసులు ఇచ్చింది. మరి ఆయన విచారణకు వెళ్ళిన తర్వాత ఎటువంటి సమాధానాలు ఇస్తారని మనం చూడాలి. నాకు తెలిసినంత వరకు కూడా అంత తప్పు అయితే కాదు. ఆయన డైరెక్ట్గా ఇప్పుడు వాళ్ళతో కుమ్మక్కయ్యి ఈయన వన్ సైడ్గా చేసుకొచ్చే ఫలం అయితే మీరు అనేది 100% తప్పు. ఆయన జస్ట్ వాళ్ళకి పని చేశారు, జీతం తీసుకున్నారు. అంటే ఇప్పుడు మనం నెల అంతా పని చేసి జీతం ఎలా తీసుకుంటామో ఆయన కూడా ఆయన చేసిన పనికి జీతం తీసుకున్నాడు తప్పితే ఆయన డైరెక్ట్గా అందులో పార్ట్నర్షిప్ ఉండో లేకపోతే ఆయన ఇంకోటి చేసి మరి ఎక్కువ కోట్ల రూపాయలు మనీ లాండరింగ్లో ఆయన తలదూర్చినట్లయితే తప్పు అవుతుంది. నాకు కన్సిడర్ చేస్తే దేశంలో అన్నీ తప్పులే. అంటే మీడియా వాళ్ళు కూడా ఎందుకు ఇంత హైప్ చేస్తున్నారు? మరి మీడియా వాళ్ళు చేసే తప్పు. ఇప్పుడు నేనే చెప్తున్నాను మీడియా వాళ్ళు చేసే తప్పు కదా. ఇప్పుడు మహేష్ బాబు అనే ఒక మనిషి మీద ఒక 2 రాళ్ళు వేసి దాన్ని కింద స్క్రోలింగ్లోను పైన స్క్రోలింగ్లోను వీడియో పెట్టేసి ఒక టీఆర్పీల కోసం నలిపోతున్నారు కదా. అక్కడ ఇంత జరిగితే ఇంత రాస్తున్నారు కదా. మరి అది స్వార్థమే కదా, అది మోసమే కదా. ఇప్పుడు మనం శాటిలైట్ టీవీ చూస్తున్నాం, మెయిన్ స్ట్రీమ్ మీడియాలు డిబేట్లు పెట్టేసి కూర్చొని రచ్చరచ్చ చేస్తున్నారే.
అంటే ఏది మంచి ఏది చేయడం అనేది వాళ్ళకి అంత అవగాహన ఉండదా? కొన్ని కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు కనీసం సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు కూడా మాట్లాడచ్చు, తెలిసి తెలియని వ్యక్తులు తీసుకొచ్చి మాట్లాడతారే. మరి అదంతా కూడా మోసం కదా. ఇప్పుడు మీడియా ఎక్కడ కరప్టెడ్ అవుతుందో ప్రతి దాంట్లో కూడా కరప్షన్ జరుగుతుంది. ఓపెన్గా చెప్పాలంటే నాకు తెలిసినంత వరకు కూడా మహేష్ బాబు అనే వ్యక్తి అంత కరప్టెడ్ పర్సన్ అయితే కాదు. ఆయనకి నోటీసులు ఇచ్చారు అంతే. జస్ట్ ఇప్పుడు చాలా కేసుల్లో చాలామంది నిందితులు ఉంటారు, వాళ్ళని ఒకసారి నోటీసులు అంటే ఏంటి, మీరు విచారణకు వచ్చి హాజరవ్వండి, ఆ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా మేము అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పండి అని చెప్పి ఒక నోటీస్ అంటే ముందస్తు ఒక లేఖ రాయడం అంతే. గారికి ఒక ముక్కలో చెప్పండి, ఆయన ఎలాంటి మనిషి, ఎలాంటి క్యారెక్టర్? ఎలాంటి క్యారెక్టర్ అనేది ఓపెన్గా చెప్పాలంటే మంచి మనిషి అండి. అది ఒక ప్రాణాన్ని బతికించగలిగే మంచి మనిషి. ఇంకా అంతమించి మనం ఏం చెప్పలేము. ఇప్పుడు ఇప్పుడు ఓపెన్గా చెప్పాలండి, రోడ్డు అంటే వెళ్తే యాక్సిడెంట్ జరిగితే కనీసం మనకి ఎందుకు అని చెప్పి పట్టించుకొని వాళ్ళకి కనీసం ఒక బుక్కి నీళ్ళు కూడా పోయేయండి. మన మైండ్ సెట్ అలా ఉంటుంది. ఆయన స్థాయికి హాస్పిటల్కి వెళ్ళి పిల్లలకు హార్ట్ ఆపరేషన్లు చేయించి ఆయన అక్కడ కూర్చొని అక్కడ ఎంత అయితే అంత వాళ్ళకి చేయించి వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఉంటే వెనకాల సరి చేసుకొస్తున్నాడు అంటే ఆ స్థాయి వ్యక్తి. ఓపెన్గా చెప్పాలంటే తన ఫ్యామిలీ దేవుడు అని అనొచ్చు, కాకపోతే అంటే మనిషి రూపంలో ఉన్నాడు కాబట్టి నాకైతే దేవుడి మీద నమ్మకం లేదు కాబట్టి మనిషి రూపంలో ఉన్న దేవుడు అని నేను అంతమించి ఏం చెప్పలేదు. ఎందుకంటే ఒక ప్రాణం కన్నా విలువైంది అయితే ఇంకోటి లేదు. అలాంటివి బతికెత్తున్నాడు కాబట్టి మహేష్ బాబు అనే వ్యక్తి చాలా గొప్ప. లేదు అది చేసింది ఏంటంటే బ్రాండ్ ప్రమోటర్స్ వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే కొంత లిక్విడ్ కొంత ట్రాన్సాక్షన్ చేయడం వల్ల ఈ ఇష్యూ అనేది వచ్చింది. మనీ లాండరింగ్ కేసు అనేది ఒకటి నోటీస్ వచ్చింది. అదేం పెద్ద ఇష్యూ కాదు, అర్థమైందా? మహేష్ బాబుకి అంత ప్రాణం మీదకి వచ్చే అంత విషయం కూడా కాదు, అర్థమైందా? కొన్ని విషయాలు ఏంటంటే మహేష్ బాబు గురించి బ్యాడ్గా పోర్ట్రేట్ చేద్దామని ఇలాంటి చిన్న చిన్న వార్తలనే పెద్దగా పోర్ట్రేట్ చేసి అందరిని కూడా అంటే మహేష్ బాబుని ఎక్స్పెషల్లీ బ్యాడ్ చేయడానికి కొంతమంది కొంత ఉంటారు కదా వీళ్ళు ట్రోల్ చేసేవాళ్ళు, వాళ్ళందరూ కూడా బ్యాడ్ చేయడానికి చూస్తున్నారు. కానీ అంత విషయం లేదు. అది బ్యాడ్ చేసే ముందు కూడా నేను వాళ్ళకి ఒకటే చెప్తున్నా, ఆయన చేసిన మంచి పనులు కూడా ఒకసారి బ్యాడ్ చేశాడు, అర్థమైందా? 1000 మందికి 1000 మంది పైన ఆపరేషన్ చేయించాడు. హార్ట్ ఆపరేషన్స్ వెరీ కాస్ట్లీ ఆపరేషన్స్ అయ్యి ఎంత ఖర్చు అవుతుందో మీ అందరికీ తెలుసు. కొన్ని చిన్న కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు అయితే ఆ ఖర్చును తట్టుకోలేదు. అలాంటి ఖర్చును కూడా ఆయన భరించి ఇంకో మూడో కన్నుకి తెలియకుండా, అంటే కుడి చేతితో చేసిన దానం ఎడం చేతికి తెలియకుండా ఎన్నో సహాయాలు చేశాడు. అది ఎక్స్పెషల్లీ వాళ్ళ పిల్లోడు పుట్టిన తీరును బట్టి, అంటే 6 కేజీల బరువుతో 6 అంగుళాలు పుట్టాడంట చిన్నగా. దానివల్ల ఏమైందంటే ఆయనకి కలిగింది, నేను కాబట్టి డబ్బు ఉంది కాబట్టి ఇలా చేశాను, చాలామంది డబ్బు లేకుండా చాలా ఇబ్బందులు పడతారు, వాళ్ళకి నేను సాయం చేయాలని ఎన్నో రకాల సాయాలు చేసి ఇప్పటివరకు కూడా ఇప్పటికీ కూడా చేస్తూనే ఉన్నాడు. అలాంటి వాటి గురించి మీరు మాట్లాడరు. మీకు కావాల్సింది ఈడు నోటీస్ వచ్చింది, దానికి ఇప్పుడు కోర్టుల చుట్టూరు తిరుగుతాడు మహేష్ బాబు. అంటే మనీ లాండరింగ్ కేసులో ఈయన కూడా బ్లాక్ మనీ తీసుకున్నాడు తప్పు అనేటట్టు చాలా మంది కూడా విమర్శిస్తున్నారు సోషల్ మీడియాలో. మీరేనంటే వైరల్ చేస్తున్నారు. ఇప్పుడు మహేష్ బాబు గారు ఏదైతే మీరు చెప్పిన మంచి పనుల ముందు ఇది తప్పుగా అనిపిస్తుందా? అసలు ఆయన బ్లాక్ మనీ తీసుకోవడం కరెక్టేనా? బ్లాక్ మనీ తీసుకోవడం కరెక్టే అంటే బ్రాండ్ ప్రమోటర్స్ ఇచ్చారు, ఆయనకేం తెలుస్తుంది? అర్థమైందా? ఆయనకి తెలియదు కదా. ఇప్పుడు ఆ నోటీస్ వచ్చేదా కూడా ఆయనకి తెలియకపోవచ్చు బహుశా. ఇప్పుడు జస్ట్ ఇంట్రాగేషన్ చేస్తారు. ఈడీ అంటే ఏంటి, దాని గురించి పూరా ఇన్వెస్టిగేషన్ చేయాలి. చేయకుండానే దీన్ని స్ప్రెడ్ చేస్తారు, న్యూస్ని అప్పుడే స్ప్రెడ్ చేస్తారు, బ్యాడ్గా పోర్ట్రేట్ చేస్తారు. మహేష్ బాబుని ఉద్దేశించి మాట్లాడడం, మహేష్ బాబు ఇలా చేశాడు అలా చేశాడని మాట్లాడడం, చాలా రకాలుగా ఈ ట్రోలర్స్ రెచ్చిపోతూ ఉంటారు. ఇలాంటి టాపిక్స్ దొరికితే వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా సరే మాట్లాడేవచ్చు, మన నోటికి ఏదొస్తే అది మాట్లాడవచ్చు అన్నట్టుగా బిహేవ్ చేస్తారో అది చాలా తప్పు. ఈ విషయంలో మహేష్ బాబు విషయంలో వాళ్ళు మాట్లాడింది ముమ్మాటికి రాంగు. అది చిన్న విషయమే, ఒక్కసారి అలా వెళ్ళి కనబడొస్తే అయిపోద్ది. అంత ఆ విషయాన్ని పెద్దగా చూడడం అనేది నాకు నచ్చలేదు. మామూలుగా మహేష్ బాబు గారు అంటే సినిమాలు, తన పని, తన బిజినెస్ ఇవే చూసుకున్నారట. ఎక్కడ కూడా వివాదాలకి ఆయన ఎప్పుడు కూడా దూరంగానే ఉంటారు. అసలు విభేదాలకు తావివ్వడం. మరి అటువంటి ఆయన ఇప్పుడు చట్టాలను గౌరవించి ఖచ్చితంగా విచారణకు హాజరవుతారు. ఆయన ఆల్రెడీ SSMB 29లో షూటింగ్లో బిజీగా ఉన్నారు కదా, చట్టాలను గౌరవించి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. ఈడీ ఎన్ఫోర్స్మెంట్ దిగిందంటే ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్కి వెళ్ళవలసిందే. అది 1 రోజు 2 రోజులు అనేది వాళ్ళు నిర్ణయిస్తారు. ఇప్పుడు 1 రోజు 2 రోజులకి షూటింగ్ ఏమి ఆగిపోదు కదా, వెళ్ళాల్సిందే కంపల్సరీ. ఈడీ వచ్చింది రంగంలో కంటే ఖచ్చితంగా ఒకసారి అయినా సరే ఆయన హాజరవ్వాలి. దాని గురించి మొత్తం సబ్మిట్ చేయాలి. మొత్తం ఇలా మాకు ఇలా అందింది డబ్బు, ఇలా వచ్చింది, దీనివల్ల ఇలా జరిగింది అనేది ఒక క్లారిటీ అనేది వాళ్ళకి ఇవ్వాలి. ఫైనల్గా మహేష్ బాబు గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? ఒకవేళ అరెస్ట్ అయితే ఎటువంటి పరిస్థితులు వస్తాయంట? లేదు, అరెస్ట్ అయ్యే అంత ఇది లేదు. ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుద్ది. దాని గురించి పూర్తి సమాచారం ఇంకా ఉంటుంది, అప్పుడే అవ్వలేదు కదా. దాని గురించి ఈడీ వాళ్ళు నిర్ణయించాలి, మనం నిర్ణయిస్తాం కాదు. ఆయన అరెస్ట్ అయిపోతాడా, జైలుకి వెళ్ళిపోతాడా, ఇవన్నీ గాలి మాటలు. ఇవన్నీ కూడా గాలి మాటలు స్ప్రెడ్ చేసేది కూడా మీకు తెలుసు కదా. యాంటీ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు, అలాగే పొలిటికల్ హస్తాలు కూడా ఉంటాయి. ఇలాంటి వాళ్ళని ఇరికించాలి.
ఇప్పుడు సైలెంట్గా అతని పని అతను చేసుకుంటూ వెళ్ళిపోతాడు, ఎవరితోనూ గొడవ పెట్టుకోడు, అలాగే ఏ ఫంక్షన్కి వెళ్ళి అడవుడి చేయడు. ఆయన సినిమాలు ఏంటో ఆయన లోకం ఏంటో ఆయనకే ఉంటుంది సపరేట్గా. ఇలాంటి వాడిని కూడా ఒకసారి జనాల్లోకి లాగేసి వదిలేద్దామని కొంతమంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అవన్నీ రాంగ్. మహేష్ బాబుకి అంత ఇదైతే ఉండదు.